హాయ్ అండి అందరికీ హాయ్ హాయ్. ఇప్పుడు మనం స్వీట్ కార్న్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. డిఫరెంట్ టేస్ట్‌తో టేస్ట్ చాలా సూపర్‌గా ఉంటుందన్నమాట. ఈ గింజలన్నీ ఒలుచుకున్న తర్వాత మనం కుక్కర్‌లో వేసుకొని ఒక్క విజిల్ తీసుకోండి చాలు. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ స్వీట్‌కి పచ్చి కొబ్బరి పాలు వేస్తున్నానన్నమాట. చాలా కమ్మగా ఉంటుంది. ఇక్కడ నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఇక్కడ ఈ స్వీట్ కార్న్ పేస్ట్ చేసుకున్నాం కదండీ! నెయ్యిలో వేసి వేయించుకోండి. ఇది వేగేలోపు మనం పచ్చి కొబ్బరి పాలని మిక్సీకి వేసుకుందాం. మిక్సీకి వేసుకొని ఇదన్నీ పచ్చి కొబ్బరి పాలు సెపరేట్‌గా చేసుకొని ఇది వేగిన తర్వాత పచ్చి కొబ్బరి పాలని ఇందులో వేసుకోండి. ఈ పాలన్నీ ఇంకిపోయిన తర్వాత నేను ఇక్కడ చక్కెర వేస్తానన్నమాట. ఇది ఆల్రెడీ స్వీట్ కార్న్ చాలా తియ్యగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ 5 స్పూన్ల చక్కెర మాత్రమే వేస్తున్నానన్నమాట. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంటుందన్నమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్వీట్ కార్న్ హల్వా రెడీ అయిపోయినట్టే. పైన నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంటుంది.